అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థులకు, 3 పార్టీల పెద్దలకు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన 3 పార్టీల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున మా అభిమాన సోదరుడు ఎంపీ అభ్యర్థి హ్యాట్రిక్ కి చెరువులో ఉన్న రామ్మోహన్ నాయుడు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారంలో. పెద్దలందరూ ముఖ్యంగా ముందుగా మాట్లాడిన మా బీజేపీ రాష్ట్ర జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా 3 పార్టీలు విజయం సాధించే విధంగా సూచనలు ఉన్న మొహమాటం లేకుండా మాట్లాడుకుందామని అన్నారు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి మీటింగులు ఎన్నికల లోపల మనకి దాదాపు సమయం చిక్కకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే టికెట్లు 1, 2, 3 లిస్టులో ఆలస్యం అవడం వల్ల రేపటి నుంచి ఫీల్డ్ లో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అయితే అన్న మేము అనుకోకుండా మనము అనుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా 7 నియోజకవర్గాలు ఎన్డీఏ అభ్యర్థులకు ముందుకు వెళ్తాం. ఇంకా మేము స్టేట్ లోనే ఉన్నామేమో అని గమనించి మరి అంటున్నాను. మనము ఇక్కడ ఒక బిందెలో నీళ్లు పాలు వేశాక ఏవి నీళ్లు ఏవి పాలు చెప్పడానికి లేదు. మేము ఇంతమంది ఉన్నాం, మీరు ఎంతమంది ఉన్నది దయచేసి అది మనం వదిలిపెట్టి ఈరోజు ఒక ప్రధాని మంత్రిగా ఉన్న మోడీ గారు దాదాపు 2 సార్లు పూర్తి చేసుకుని 3వ సారి ప్రధానిగా మన ముందుకు వస్తున్న మోడీ గారు, ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన సమైక్యాంధ్ర కూడా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు, మరి ఓటమి పాలైనా కూడా మార్పు తీసుకురావాలి ప్రజల్లోని జనసైనికులు ముగ్గురికి లేని ఇగో ప్రాబ్లమ్స్ మనందరికీ ఎందుకండి. ఈరోజు ఎవరు వచ్చినా ఈరోజు ఇక్కడికి ఆ 3 పార్టీల పెద్దలు నిర్ణయించిన అభ్యర్థులు ముందుకు తీసుకెళ్ళాలని తప్పితే ఎందుకని అంటున్నానంటే ఒక కుటుంబంలోనే అందరూ సరిగ్గా ఉండరు. అలాంటిది 3 కుటుంబాలు కలిసినప్పుడు స్టార్టింగ్ లో చిన్న ఇబ్బందులు ఉంటాయి. మా తాతగారి గురించి నేర్చుకున్న ఒక మాట, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు 4 గదుల మధ్యలో మాట్లాడాలి, కొన్ని మాటలు 10 మంది మధ్యలో మాట్లాడాలి. మనం మాట్లాడే ప్రతి మాట ఈ వేదిక మీద నుండి, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నుండి ఈ రోజు నుంచి వేదిక మీదున్న పెద్దలు కానీ వేదిక ముందున్న కుటుంబ సభ్యులు కానీ మాట్లాడే ప్రతి మాట ఈరోజు సోషల్ మీడియాలో వెళ్తుంది. ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి ఈరోజు ఫ్యాన్ రెక్కలు విరవడానికి మనం ముందుకు వచ్చినప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట అవతల వాడికి మీరు కలిసి ఉన్నారు, కలిసి మా భర్తం పడతారని అవతల వాడికి భయం కలిగించాలి. కానీ ఈరోజు మనం మాట్లాడే ఏ ఒక్క మాట కూడా వీళ్ళే ఇంకా సరిగ్గా కలవట్లేదని ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా తాలూకు ఇది మనం చూస్తున్నాం. మన 4 గోడల మధ్య మీటింగ్ పెట్టుకున్న ఇక్కడ ఉన్న నిమిషంలో మాట బయటకు వెళ్తుంది. దయచేసి అలాంటి వేదిక మీద వాల్ పోస్టర్ మీద పెద్దలే ఇగో ప్రాబ్లమ్స్ వదిలిపెట్టి ఎవరి బలం ఎంతో పెద్దలకు తెలుసు మనకన్నా. ఈ రోజు ఆల్రెడీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ని డిసైడ్ చేసి ముందుకు వెళ్తున్నారు. దయచేసి కలిసి ముందుకు వెళ్తాం మనము అని. రెండోది, రేపటి నుంచి ఈ నిమిషం నుంచి కూడా క్యాంపెయిన్ లో ఉంటాం కాబట్టి ముఖ్యంగా బీజేపీ జనసేన జిల్లా అధ్యక్షుడికి, ముఖ్యంగా జనసేన జిల్లా అధ్యక్షుల వారికి కూడా ఇంతకు ముందు మేము ఇన్ఫార్మ్ చేశాము. అన్న ఈ రోజు నుంచి 24 గంటలు మాకు ఎన్నికల క్యాంపెయినింగ్ ఇంపార్టెన్స్ ఉంది. ఒకవేళ ఒక రోజు మీకు పని ఉండొచ్చు, మీకు పని ఉన్నప్పుడు మేము రాము ఎన్నికలు ఈ రోజు క్యాంపెయిన్ పెట్టద్దు అని దయచేసి ఆంక్షలు మాత్రం మాకు పెట్టకండి. ఎవరు వచ్చినా ఎవరున్నా ఈ రోజు నుంచి మే 11వ తారీఖు వరకు మనం ఎన్నికల ప్రచారంలో ఉంటాం. అంతేగాని మాకు కుదరదు కాబట్టి మీరు పెట్టద్దు, మాకు కుదరదు కాబట్టి మీరు ఆ ప్రోగ్రామ్ పెడితే మేము మనం దయచేసి అలాంటి ఇబ్బందులు మాకు రాకుండా చూసుకోండి. ఎందుకంటే వేదిక మీద మనం ప్రవర్తించే ప్రతి విధానం, మనం ప్రవర్తించే ప్రతి మాట సోషల్ మీడియా ద్వారా అవతల వ్యక్తులు మనల్ని అవహేళన చేయడానికి ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా మా జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడికి నేను ఎందుకు మాట్లాడినానో ఆయనకు అర్థమవుతుంది. దయచేసి మేము కాదు మనందరి బలబలాన్ని బట్టే ఈ రోజు 3 మహానాయకులు ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు దయచేసి విమర్శలు లేకుండా వాళ్ళ 3 కలిసారుగా ఈ రోజు నుంచి వాళ్ళని మనం ఏమి చేయలేమనే భయం ఈ రోజు వైసీపీలో కలగాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మాట, ప్రతి ఒక్కరి హావభావాలు కూడా ఇంపార్టెంట్ అండి. దయచేసి ఎంతో మర్యాదగా కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం పొత్తు అనౌన్స్ చేసినప్పటి నుండి ముఖ్యంగా నా పలాస నియోజకవర్గంలో నాకు అండగా నిలుస్తున్న జనసేన సోదరులకు, బీజేపీ పెద్దలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
ముగ్గురు వ్యక్తుల్ని పెడతామన్నారు, చాలా మంచిది. కానీ ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడున్న ప్రతి జనసేన అభ్యర్థిని సోదరులకి కోఆపరేషన్ చేసుకునే వాళ్ళని పెడితే మాకు ఇబ్బంది ఉండదు. ఆయనకు తెలుసు, అందుకే నేను చెప్తున్నాను. ఎందుకంటే దయచేసి ఇక్కడున్న వాళ్ళకి, ముఖ్యంగా జనసేన సోదరులకి, బీజేపీ సోదరులకి అందరికి ఆమోదమైన వ్యక్తిని పెడితేనే వాళ్ళతో కలుస్తారు, మా కోఆర్డినేషన్ చేయగలరు. ఇవన్నీ గత నెల రోజులుగా గ్రౌండ్ వర్క్ లోని జనసేన సోదరులతో కలిసి మాట్లాడి వాళ్ళకి మాకున్న ఇబ్బందులు మీ దృష్టిలో పెడుతున్నాము. కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు అందరూ కూడా మొహమాటం లేకుండా మాట్లాడాలని మా బీజేపీ నియోజకవర్గ సోదరుల తాలూకా మాట మీదే కొంచెం ఇబ్బంది కలిగించినా, ఇవి తొలగించకపోతే మనం ఎన్ని మాట్లాడినా అవతల వారికి బలం ఇచ్చిన వాళ్ళమే అవుతాము. ఇలాంటి చిన్న చిన్నవి మన వాళ్ళు అనుకుంటే మనకేం తప్పు అనిపించదండి. మన వాళ్ళు కాదనుకుంటేనే అవతల వాళ్ళ తప్పులు మనం ఎక్కుతాము. దయచేసి ఉన్నట్టు మాట్లాడే ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమించండి.